Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి సీబీఐ విచారణకు హాజరైన ఆయన ఇప్పుడు హాజరు కావటం ఇది మూడోసారి. తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పానంటున్న అవినాష్ ప్రస్తుతం విచారణ తన ఫ్యామిలీ టార్గెట్ గా జరుగుతుందని ఆరోపించారు. సీబీఐ విచారణపై ఇప్పటికే హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. అవినాష్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు సీబీఐ విచారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సీబీఐ విచారణకు వచ్చే సందర్భంలో హైకోర్టులో రిట్ దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరొకసారి ఈ రోజు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే పలుమార్లు కూడా ఆయన సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అనేక విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గతంలో కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే ఎంక్వైరీలో భాగంగానే ఆయన అవినాష్ రెడ్డి అప్పటికే కోర్టుతో సంప్రదించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే విచారణకు సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో కూడా ఆడియో అండ్ వీడియోతో పాటుగా రాతపూర్వకంగా కూడా రికార్డ్ చేయాలి అంటూ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం అక్కడ రాతపూర్వకంగా మాత్రమే సిబిఐ అధికారులు ఎంక్వైరీని దర్యాప్తు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మరొకసారి కూడా ఈ రోజు విచారణకు అయితే హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా కీలక అంశాలకు సంబంధించిన విషయంలో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే మరొక వైపు మనం చేసుకుంటే అవినాష్ రెడ్డి తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పారంటూ కూడా అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం విచారణ తన ఫ్యామిలీ టార్గెటెడ్ గా చేసి ఆరోపిస్తున్నారంటూ కూడా అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సిబిఐ విచారణపై ఇప్పటికే హైకోర్టు అవినాష్ రెడ్డి సంప్రదించడం జరిగింది. అందులో ఒక విచారణకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. హైదరాబాద్ కార్యాలయానికి ఇప్పటికే అవినాష్ రెడ్డి చేరుకున్నారు. సిబిఐ అధికారులు కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంక్వైరీని అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఆయనపై వస్తున్నటువంటి ప్రస్తుత ఆరోపణలతో పాటుగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలలో కూడా కొన్ని కీలక ఆదేశాలతో పాటుగా మొన్న రీసెంట్ గా కూడా ఒక ఆడియో రికార్డ్ బయటకు రావడం జరిగింది. అయితే సంబంధించినటువంటి అంశాలపై కూడా సిబిఐ అధికారులు ఈ రోజు ఎంక్వైరీ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఆడియో రికార్డులు ప్రధానంగా కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుసంధానమైన సంబంధాలు కావచ్చు, అదేవిధంగా వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ ను కూడా బహిర్గతం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. శిరీష. అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సిబిఐ కార్యాలయం